తెచ్చిందెవరో, కన్నుల కౌగిట కలలే కూర్చిందెవరో, రంగులు పొదిగిన వాసంతాన్ని రివ్వున రమ్మని పిలిచిందెవరో, గుప్పెడు గుండెకు చప్పుడు నేర్పిందెవరో, అచ్చ తెలుగు అక్షరాల మాలే, అంతులేని ఇంత గొప్ప కేళి హోలీ, లక్ష లక్షణాల పాల వెళ్ళి, కొలువు చూడ పిలుపు వచ్చేరారే మీరే, నింగికి నేలకు మధ్యన జరిగే వైభోగాన్ని చూతము రండి, సిరితో శ్రీహరి అడుగులు కూడే వేళ, ఈ కళ్యాణపు వైభోగానికి కొత్తగా పేరేం పెడదామండి, ముల్లోకాలకు కబురే పెట్టండర్రా. నీ కస్తూరి తిలకం ఏ దస్తూరి వర్ణం అని అడిగేనే ఆ సూర్య తేజం, ఈ పారాణి పాదం ఆ నడయాడే గుమ్మం ఇక అవుతుంది ఓ స్వర్గధామం, చందనాల చందమామ రావే, ఆనందలాల చెయ్యి అందుకోగా వేగ, 100 ఏళ్ల సంబరాలు నీకై, గంతులేస్తూ స్వాగతించే నిన్నే చేరి. Wow, nice. ఏంటి ఈగల్ గిఫ్టా? ఎస్, బర్డ్స్ అన్నిటికన్నా టాప్కి ఎగరగలిగేది ఈగల్ ఒక్కటే. సో ఐ ఆల్వేస్ వాంట్ మై మామ్ టు బి ఆన్ ద టాప్ పొజిషన్. ఎస్, ఇదే నేను మా అమ్మకి ఇవ్వబోయే గిఫ్ట్. Pack this. Okay. I'll come back in a while. Okay, ma'am. Where is the gift section? That side, sir. Thank you. గిఫ్ట్ సెలెక్ట్ చేయటం అంత ఈజీ కాదు కదా సార్. నీకా నాకా? అంటే ఇక్కడ చాలా గిఫ్ట్లు ఉన్నాయి కదా సార్, అందుకని. చూడు చారి, కాన్సంట్రేషన్ మనకు కావాల్సిన దాని మీదే ఉండాలి. లైక్ అర్జునుడు చిలకని ఏం చేసినట్టు ఇది మహాభారతం సార్. రైట్. చెప్పడం ఈజీయే, సెలెక్ట్ చేయడం కష్టం. ఇక్కడ ఎక్స్పీరియన్స్. పనిలో పని మా మీనాక్షికి కూడా ఏదైనా గిఫ్ట్ పట్టుకెళ్తే బాగుంటుంది. దేన్నైనా తనుకుపోవటంలో గద్ద నెంబర్ 1, మీ పొజిషన్ తనుకుపోవటంలో నేను నెంబర్ 1. నైస్. ప్యాక్ దిస్. గద్ద బొమ్మని గిఫ్ట్గా సెలెక్ట్ చేయడం ఏమిట్రా దరిద్రుడా. ప్యాక్ దిస్. సారీ సార్, ఇది ఆల్రెడీ సెలెక్ట్ చేసుకున్నారు. గద్ద గాన్. ఓకే, సేమ్ పీస్ ఇంకొకటి ప్యాక్ చేయండి. తెలివితేటలు అమోఘం. ఇది ఒకటే ఉంది సార్. దెబ్బడిపోయింది. వాట్? ఒకటే ఉందా? అవును సార్. ఏమయ్యా మీరు మారా? ఎప్పుడు పాత సీనే. ఒకటే గిఫ్ట్, ఇద్దరు దాన్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఎన్నిసార్లు ఇదే రిపీట్ చేస్తారు? అయినా ఇంత పెద్ద షాపులో ఒక్కటే ఉండడం ఏంటి? నాన్ సెన్స్. హూ ఇస్ యువర్ ఓనర్? అసలు బిజినెస్ తెలిసి చేస్తున్నాడా లేక టైం పాసా? బిజినెస్కి కావాల్సిన బేసిక్ రూల్స్ అయినా తెలుసా మీకు? డూ యు నో డిమాండ్ అండ్ సప్లై? వాడికి ఏం తెలుస్తుంది సార్, పాపం వర్కర్, వదిలేయండి. చారీ, ఐ లైక్ దిస్ గిఫ్ట్. ఆస్క్ హిమ్ టు ప్యాక్, దట్స్ ఆల్. మీరుండండి సార్, నేను మాట్లాడతాను. డూ ఇట్ ఫాస్ట్. ఇదిగో నీకు పర్సనల్గా 100 రూపాయలు ఇస్తాను, ఆ గిఫ్ట్ ప్యాక్ చేసి ఇచ్చేవయ్యా. సారీ సార్, కుదరదు. ఎందుకు కుదరదు? ఎందుకు కుదరదు? గిఫ్ట్ వాళ్ళు సెలెక్ట్ చేసుకున్నారు సార్. సెలెక్ట్ చేసుకుంటా మీరు వెళ్ళి అడగండి. వాళ్ళు ఒప్పుకుంటే నాకు ఓకే. వాళ్ళని ఒప్పించాలి అంతే కదా? అవును సార్. ఒక్క నిమిషం. ఎక్కడికి? వాళ్ళని కన్విన్స్ చేసి గిఫ్ట్ మనకి ప్యాక్ చేస్తాను సార్. 1 minute.
హలో అతనేంటి నిన్ను పిలుస్తున్నాడు? క్వైట్. హలో ఎక్స్క్యూజ్ మీ. ఏంటి పిలిచిన పలకదు? పాపం వినపడదేమో సార్. అక్కడికెళ్ళి మాట్లాడితే ఓకే అవ్వచ్చు సార్. ఆర్ యు డఫ్? ఆర్ యు మ్యాడ్? ఓ వినపడుతుంది. మరి పిలిస్తే పలకవే. నీకు మేనర్స్ అనేది ఉందా? వాట్ ఆర్ యు టాకింగ్? లేకపోతే నువ్వు చిటికేసి పిలిస్తే పరిగెత్తుకొని రావడానికి నీ అసిస్టెంట్ అనుకుంటున్నావా? అసలు నేనెవరినో తెలుసా? హలో, నీ హిస్టరీ గురించి చెప్తే విని పెళ్లి చేసుకునేంత టైము లేదు, బిజినెస్ పార్ట్నర్గా చేసుకునే అవసరం లేదు. ఏయ్, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? సి, నువ్వు సెలెక్ట్ చేసిన గిఫ్ట్ నాకు నచ్చింది, అది నాకు కావాలి. దట్స్ మైన్. ఆల్రెడీ నేను సెలెక్ట్ చేసేసుకున్నాను. అందుకే నిన్ను అడుగుతున్నాను. నేనివ్వను. ఇఫ్ యూ వాంట్ ఐల్ గివ్ యూ ద డబుల్ ప్రైజ్. ఎక్స్క్యూజ్ మీ, నేనెవరో తెలుసా మీకు? నువ్వెవరైతే నాకేంటి, ఫైనల్గా అడుగుతున్నాను, గిఫ్ట్ ఇస్తావా లేదా? గో టు హెల్. చారి కమ్ ఫార్వర్డ్. సార్, చెప్పానా చారి, గిఫ్ట్ ఇవ్వదు అన్నాను, విన్నావా? ఇస్తుంది, హ్యాండిల్ చేయండి, కన్విన్స్ చేయండి అన్నావు. ఇప్పుడు ఏమైంది? నిన్ను మ్యాన్ హ్యాండ్లింగ్ చేయాల్సి వచ్చింది. నీ వల్ల నాకు ఇన్సల్ట్ జరిగించారు, హర్ట్ అయ్యాను. ఈ క్షణమే నేను డిస్మిస్ చేస్తున్నాను. మళ్ళీ నా కంటికి కనిపించుకో. సార్ 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 నా వాడు మనిషా సాడిస్టా? ఫర్ గాడ్ సేక్ మై బాస్ మేడం. అలాంటి వాడి దగ్గర ఎలా వర్క్ చేస్తున్నావు? ఇలాగే మేడం, ప్లీజ్ 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 మీరు ఆ గిఫ్ట్ ఇవ్వండి. మా బాస్ నాకు మళ్ళీ జాబ్ ఇస్తారు. నీకు జాబ్ కావాలంటే మా మమ్మీకి చెప్పిస్తాను, అంతేగాని ఆ సాడిస్ట్ గాడికి గిఫ్ట్ ఇవ్వను. అది ఇలా ఎంతమందికి అని జాబ్ ఇప్పిస్తావే? ఎందుకు వచ్చిన గొడవ? గిఫ్ట్ ఇవ్వడమే బెటర్. మా తల్లే, నువ్వు ఏసీలో చల్లగా ఉండాలి. పాపం చూస్తేనే జాలేస్తుంది. వెళ్ళి ఆ రోగ్కి చెప్పు, అడుక్కునే పద్ధతి అది కాదు అని. చాలా థ్యాంక్స్ మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇదిగో ఇది ప్యాక్ చేయి. సార్, మీరు ఇంకా ఇక్కడే ఉన్నారా? ఇంకా నా మీద కోపంతో మీరు వెళ్ళిపోయి ఉంటారనుకున్నాను. గిఫ్ట్ ఏది? నేను గిఫ్ట్ తెస్తానని మీకెలా తెలుసు సార్? సింపుల్. మనీతో కొట్టాలనుకున్నాను, వర్కౌట్ అవ్వలేదు. నిన్ను కొట్టాను, సింపుల్గా అయింది. అంటే ఎమోషన్ వర్కౌట్ అయిందా సార్? నా స్ట్రాటజీ మరోసారి ప్రూవ్ అయింది. కేడి, ఎమోషన్ వర్కౌట్ చేయడం అంటే ఏమిటో అనుకున్నాను. ఈరోజు నాపై ప్రయోగించాక తెలిసింది ఇలా ఉంటుంది అని. మహానుభావుడు. చారి సార్, అమ్మా, ఏం చేస్తున్నావు నువ్వు? నిన్నే పని చేయొద్దని చెప్పానా? నేను చేయకపోతే ఎవరు చేస్తారే? ఇక నుంచి అన్ని పనులు నేనే చేస్తాను. చూడు చూడు ఎలా అలసిపోతున్నావో. ఇలారా కూర్చో. చూడు, ఏం కావాలన్నా ఇక్కడి నుంచి అడుగు. ముందే చెప్తున్నా, మంచం దిగేవంటే మన కోపం వస్తుంది. అన్నీ మంచం మీద తెప్పించుకోవడానికి నేనేమన్నా మహారాణినంటే? నాకు మహారాణివే, నిన్ను అలాగే చూసుకుంటాను. ఉన్నట్టుండి ఇంత బాధ్యత వచ్చిందేంటి నీకు? డాక్టర్ ఏం చెప్పాడేంటి? మీ అమ్మకు గుండె జబ్బు వచ్చింది మంగా. సిటీకి తీసుకెళ్లి ఆపరేషన్ చేయించకపోతే ఆమె ప్రాణానికే ప్రమాదం. మంగా, ఏం చెప్తాడు? నీరసంగా ఉంది, బలం కావాలి, అది ఇది అని టానిక్లు మందులు ఇచ్చాడు. అంతేకాదు, ఈ పండ్లు కూడా తింటే ఇంకా బలం వస్తుందంట. లేకపోతే త్వరగా చనిపోతానన్నాడా?
కలలుండని కడలేదని అడిగేందుకు తెలివుందా కలలుండని కనులేవని నిత్యం నిదరోమంద గతముందని గమనించని నడిరేయికి రేపుందా గతితో చని గమనానికి గమ్యం అంటూ ఉందా నీకున్నదున్నట్టు మొహం మీద చెప్పడం తప్ప అబద్ధం చెప్పడం చేతకాదే. ఈ విషయం నీకెలా? నా గుండె ఎలా కొట్టుకుంటోందో నాకొకరు చెప్పాలా? మరిప్పటిదాకా నాకెందుకు చెప్పలేదు? నువ్వు పెళ్లి చేసుకుని అత్తవారింటికి వెళితే అప్పుడు పెట్టుకుంటారు చూడు కన్నీళ్లు, ఆ కంటతడ్నే నేను చూడలేను మంగా. అలాంటిది నేను యముడింటికి వెళ్తున్నానని చెప్పి నిన్ను ఎలా ఏడిపించను? నిన్నొక అయ్య చేతిలో పెట్టే వరకు నీకీ సంగతి తెలియకూడదనుకున్నాను. కానీ చాలే ఊరుకో, పెద్ద గొప్ప పని చేసావులే. నీ మనసు ఏమైనా బ్యాంక్ అనుకుంటున్నావా? డబ్బులు దాచినట్టు కష్టాలన్నీ దాచిపెట్టుకోవడానికి? అయినా కాలు నొప్ప, కడుపు నొప్ప, గుండె నొప్పి, ఎలా తట్టుకుంటున్నావు? నన్నీ లోకం నుంచి తీసుకెళ్లిపోయే నొప్పి కంటే నిన్నీ లోకంలోకి తీసుకొచ్చిన పురిటి నొప్పులు గొప్పవనిపించాయి. అంటే నన్ను వదిలేసి వెళ్ళిపోతావా నువ్వు? వెళ్ళనిస్తానా నేను? ఎంత ఖర్చైనా సరే నిన్ను కాపాడుకుంటాను. 3 పూటలా 4 వేలు నోట్లోకెళ్లలేని పరిస్థితి. లక్షలెక్కడి నుంచి తెస్తావే? కష్టపడతాను, రెక్కలు ముక్కలు చేసుకుంటాను, నీకోసం ఏదైనా చేస్తాను. ఆడపిల్లవి ఏం చేయగలవు? నీకెందుకు? నువ్వు నిండు 100 ఏళ్ళు నాతోనే ఉంటున్నావు అంతే. ఆ యముడు కాదు కదా, ఇంకెవరు వచ్చినా సరే నిన్ను వదిలేది లేదు. నువ్వింకేం ఆలోచించకు. మంచం దిక్కుండా వేళ్లకు తిని మందులు వేసుకో. రేపొద్దున్నే రాణి దగ్గరికి వెళ్లి చీటుపాడు పాడేసి డబ్బులు తీసుకొస్తాను. నిన్ను సిటీకి తీసుకెళ్లి పెద్ద ఆసుపత్రిలో చేర్పిస్తాను. ఏంటి చీటీ పడతావా? నేను ఒప్పుకోను. ఆ డబ్బుల్ని పెళ్లి కోసం దాచుకున్నవి. నా పెళ్లి తొందర లేదులే. చాలే నోర్మై. ఉన్న డబ్బు కాస్త నా కోసం తగలేస్తావా? నేను ఒప్పుకోను. ఇవద్దని ఇప్పుడే రాణితో చెప్పేస్తాను. చెప్తే నా మీద ఒట్టే. నువ్వు నాకు కావాలి. గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. ఒక మనిషి విజయం సాధించాలంటే కావలసినవి తన మీద తనకున్న నమ్మకం, ఏదైనా సాధించగలననే ఆత్మవిశ్వాసం, ఒడిదుడుకులు ఎన్నున్నా ఎదురీదే గుండె ధైర్యం. ఇవన్నీ కలిస్తేనే విజయం. ప్రతి మగాడి విజయం వెనుక ఆడదుంటుందంటారు. కాని నా విజయం వెనుక నా తెలివితేటలే ఉన్నాయి. అవే ఈరోజు ఐరన్ లేడీ అవార్డుని తీసుకొచ్చాయి. థ్యాంక్ యూ సో మచ్. నేను ఈ పొజిషన్కి రావడానికి మీరందరూ నాకెంతో సపోర్ట్ చేశారు. ఎప్పటికీ మీ అభిమానం ఇలాగే ఉండాలి. ఎక్కువగా మాట్లాడే టైం స్పాయిల్ చేయడం నాకు ఇష్టం ఉండదు. సో ఎంజాయ్ దిస్ ఈవినింగ్. థ్యాంక్ యూ ఎవ్రీవన్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.
అవును, మీ డాటర్ ఎక్కడ కనిపించట్లేదు? తన ఫ్రెండ్స్తో పార్టీకి వెళ్ళింది. మిస్ హైదరాబాద్ విన్ అయింది కదా. ఓహో, డబుల్ కంగ్రాట్స్. థ్యాంక్ యూ. మిస్ హైదరాబాద్ ని మిస్సెస్ ఎప్పుడు చేస్తున్నారు? మ్యాచెస్ చూస్తున్నాం. చూసుకోకుండా వచ్చాను. కమాన్ జై, అభినందించడానికి హార్ట్ ఉండాలి కానీ కార్డ్ అవసరం లేదు. థ్యాంక్ యూ. బయట మీకున్న ఇమేజ్కి మీ ఏజ్ చాలా ఎక్కువ ఉంటుందనుకున్నాను, బట్ మిమ్మల్ని చూస్తే చాలా యంగ్గా ఉన్నారు. యు లుక్ లైక్ మై సిస్టర్. తను నీకు అక్క అయితే మరి నాకేంటి? నువ్వు నన్ను పొగుడుతున్నావు జై. కాదు, బుట్టలో వేసుకుంటున్నాడు. అదే మా బాస్ టెక్నిక్. నేను ఫ్యాక్ట్ చెప్తున్నాను. యూర్ స్మార్ట్, బ్యూటీ విత్ బ్రెయిన్. మా అక్క గురించి ఏం తెలుసని అంతలా చెప్తున్నావు? బికాస్ ఈ ఇయర్ అడ్డుపడ్డ క్యాబినెట్ మినిస్టర్ త్వరలో రాజీనామా చేస్తున్నాడు. సారీ, బలవంతంగా తొలగించబడుతున్నాడు. బాస్, చూపించావుగా నీ గ్రేస్. ఇవన్నీ నీకెలా తెలుసు జై? దట్ ఈస్ జై. నీ మాటలు వింటుంటే నీ క్యారెక్టర్, నీ అప్రోచ్మెంట్ చూస్తుంటే నీ యాటిట్యూడ్ తెలుస్తున్నాయి. ఇంప్రెసివ్. కమ్, లెట్స్ ఎంజాయ్ ద పార్టీ. షూర్. వీడు మామూలోడు కాదు. హలో, ఐఎమ్ చారి. నో థ్యాంక్స్. హ్యాండ్ ఇవ్వండి. ప్రతి అడ్డమైన వాడికి నేను హ్యాండ్ ఇవ్వను. నేను ఇస్తాను. ఏయ్, ఏంటిది? వదులు. పిఏ చేతులు కలిపితే ప్రాబ్లం ఏంటి? నువ్వు పిఏవి, నేను కాదు. మరి తమరెవరో? హ, మా అక్కకి తమ్ముణ్ణి. అక్క రుద్రమదేవి అయితే నేను గోన గన్నారెడ్డిని. చా, మా సార్ మోడీ అయితే నేను అమిత్ షాన్లే. వినేవాడు ఆరెంజ్ ఫ్రూట్ అయితే చెప్పేవాడు గోల్కొండ ఫోర్ట్ నాదేనన్నాడంట. మీ డాడీ ఎలా ఉన్నారు? హీస్ గుడ్. రిటైర్మెంట్ని ఎంజాయ్ చేస్తున్నారు. ఐ నో హిమ్ వెరీ వెల్. తను బిజినెస్ రెస్పాన్సిబిలిటీస్ నీ చేతికిచ్చినప్పుడు మీ కంపెనీ 7th ప్లేస్లో ఉంది. 7th ప్లేస్ నుంచి 2nd ప్లేస్కి చాలా ఎర్లీగా వచ్చావు. మరి ఫస్ట్ ప్లేస్ ఎందుకు వదిలేసా? అక్కడ మీరున్నారు కదా. ఉంటే మిమ్మల్ని దాటడం కష్టం. కమాన్ జై, నీలాంటి వాడు అనకూడని మాటది. శ్రమ నీ ఆయుధం అయితే విజయం నీ బానిసవుతుంది. చాలా కష్టపడ్డాను. మీకు రైవల్ అవ్వగలిగానే తప్ప మీ ప్లేస్కి అరైవల్ కాలేకపోయాను. బట్ ఏదో ఒక రోజు తప్పకుండా అవుతాను. దట్స్ ద స్పిరిట్. కానీ నెంబర్ 1 కావాలంటే అంత ఈజీ కాదు. ఐ నో. నెంబర్ 2 నుండి చివరి నెంబర్ వరకు అందరి కళ్ళు నెంబర్ 1 పైనే ఉంటాయి. అందరూ ఫ్రెండ్లీగా ఉండరు. శత్రువులే చాలా మంది ఉంటారు.
ఎటువైపు నుంచి దాడి జరుగుతుందో తెలుసుకోవడం కష్టం. కానీ ఆ యుద్ధం అంటే నాకు చాలా ఇష్టం. అది నన్ను ప్రతి క్షణం అప్రమత్తంగా ఉంచుతుంది. గెలిచినప్పుడు ఉత్సాహం, ఓడినప్పుడు అనుభవం ఇస్తుంది. నేనేంటో ప్రపంచానికి